గదంతా డ్రామా వాళ్ళెందుకు లొల్లి పెట్టుకుంటారు అని ఒకళ్ళు, గదంతా షేప్ పార్టీ వాళ్ళ ప్లానింగే అని అంటారు ఇంకొకళ్ళు. కాదు కాదు పువ్వు పార్టీ వాళ్ళు కార్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి అట్లా చేస్తుర్రు అని ఈగింతమంది. గిట్ల కవితక్క రాసిన లెటర్ బయటికి వచ్చుడుతోని పార్టీల నడుమ పంచాది గట్టిగా అవుతున్నది. ఆఖరికి కార్ పార్టీ వ్యవహారమంతా చూసే కేటీఆర్ సార్ కూడా షెల్లె రాసిన లేఖ మీద మాట్లాడిండు. మరిగా ఏమన్నాడు ఏం కథ చూద్దాం పార్రి. కవితక్క రాసిన కాగితం చుట్టే తిరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణ లీడర్ల ముచ్చట్లు. ఆ లేఖ నేనే రాసినా గానీ బయటికి ఎట్లా వచ్చిందో అని బాజాప్తా కవితక్కనే మైకుల ముంగడి చెప్పేటాలకు ఇంకింత గట్టిగా అవుతున్నది లొల్లి. ఇక చెల్లె ముచ్చట్ల మీద అన్నేమన్నాడో తొలత చూడర్రే. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తారు. ముందుగాల అదో పెద్ద ముచ్చట్నే కాదన్నట్టు మాట్లాడిండు కానీ మళ్ళా అడిగేటాలకు కారు పార్టీల కేసీఆర్ సార్కు అందరూ లేఖలు రాస్తుంటారు, ఎవల ముచ్చట్లు వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. కాకపోతే లోపల ఊకొని మాట్లాడుకునే ముచ్చట్లను బట్టబయలు చేసుడు మంచిది కాదన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక కవితక్క ముచ్చట కంటే ముందుగాల కేటీఆర్ సారు సీఎం సారు మీద బాణాలు వేసిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే, కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి. యడ్యూరప్ప గారు రాజీనామా చేశారు. అప్పుడు యడ్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్, హీ స్టెప్డ్ అసైడ్ సో దట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్. అట్లాగే చాలామంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిట్ల గట్టిగానే ఆర్చుకున్నాడు. అయితే ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టబడితేట మాట్లాడితే చెయ్యి పార్టీ వాళ్ళు ఊకుంటారా? మంత్రి సీతక్క మంచిగానే ఆర్చుకున్నది. ఆ శునకానందాలు వద్దు నాయన. ఇవాళ హెరాల్డ్ కేసు విషయంలో మీరు ఇవాళ ఏదైతే ఈడీ అభియోగం మోపిందో, ఆ రోజు సీఎం గారు 2019లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎంగా లేడు. మరి తెలంగాణకు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఉండడం లేకుంటే ఇంకోరు ఉండడం అని మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా. నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు, ఎందుకు కూలిందో, కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. ఇక పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లయితే ఇంకో తీరు ఉన్నాయి. తండ్రి కూతుళ్ళ మధ్యలో లెటర్లు రాసుకునేదాకా ఎందుకు వచ్చిందో, ఆ డిఫరెన్సెస్ ఏమున్నాయో తెలియదు మనకు, వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్. ఆమె లేఖ రాసింది, ఆమె తిరిగి వచ్చే రోజే లేఖ లీక్ అయింది. సో మరి ఎవరికి ఉద్దేశపూర్వకంగా లేఖను లీక్ చేసి అనేటటువంటి సమాధానం వాళ్ళే చెప్పాలి. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం బయటికి ఎందుకు లీక్ చేసిండ్రు, ఆ లేఖలను ఎందుకు లీక్ చేసిండ్రు, అది వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఏ రకమైనటువంటి ఇది ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఉండొచ్చమని. బట్ లేఖ బయటికి వచ్చినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతాయి. గిట్లా ఎవల ముచ్చట్లు వాళ్ళు చెప్తాండ్రు. కవితక్క కారు పార్టీలకేంచి బయటకు వస్తుందని కొంతమంది, బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతదని ఇంగింతమంది తీరులా మాట్లాడుకుంటారు. అందుకే విమానాల స్టేషన్ కాడ కారు పార్టీ జెండాలు చెల్లబట్టలు కనిపించలేదా అంటున్నారు ఇంగింతమంది. మీదికేంచి జరంతమంది సీఎం అని కూడా ఒర్రినరాట. మరి ఇక ముచ్చట ఎటు తిరిగి ఎటు దిక్కుపోతుందో ఏమో చూసుకుంటా పోవాలి.